నినివే పట్టణం మురిసిపోయింది. జఫన్యా గ్రంథం, జఫన్యా గ్రంథాన్ని తీయండి, 2వ అధ్యాయము. ఎంత? 2:15, పేజ్ నెంబర్ 774. నేను ఊరికనే చెప్పట్లేదు, బైబిల్లో ఉందో చెప్తున్నాను నేను. చదువు. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే, అది పాడైపోయేనే. ఒక్క నిమిషం ఆగు. అది ఏమైందట? ఉందా లేదా బైబిల్లో? ఏమనుంది? నా వంటి పట్టణము లేదని మురిసిపోయిందంట. ఒక్కొక్క ఆడపిల్ల ఉంటుంది, ఆ అమ్మాయి రంగును చూసి హైట్ను చూసి మురిసిపోతా ఉంది. మురిసిపోతున్నావేమో, నీ బిడ్డను చూసి మురిసిపోతున్నావేమో, నీ భార్యను చూసి మురిసిపోతున్నావేమో, నీ బలాన్ని చూసి మురిసిపోతున్నావేమో. నా వంటి పట్టణం వేరొకటి లేదని మురిసిపోయిందంట నినివే పట్టణం. కొంతమంది ఇల్లు చూసి మురిసిపోతారు, అదేంటో ఆ ఇంటిని చూసుకుని మురిసిపోతుంటారు, ఆ గృహాన్ని చూసి మురిసిపోతుంటారు, ఆ మగపిల్లలు చూసి మురిసిపోతుంటారు. నల్లగా ఉన్నవాడికి ఎర్రగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఆ భార్యను చూసి ఆడు మురిసిపోతుంటాడు. నువ్వు కూడా మురిసిపోతున్నావా? ఒక వీడియో పెడితే ఎక్కువ మంది చూశారనుకోండి, ఆ వ్యూస్ చూసి మురిసిపోవచ్చు. మీరు ఆలోచించండి. అదే రాశాడు ఇక్కడ, నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. నిర్విచారం అంటే విచారం లేదు. మనుషులకేమైనా విచారం ఉందా? మనుషులకేమైనా వేదన ఉందా? పనికి వెళ్తున్నారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, నిద్రపోతున్నారు. విచారం ఏమైనా ఉందా? బాధ ఏమైనా ఉందా? బాధ ఉంటే దేవుడు గుర్తొచ్చేవాడే, ఇబ్బంది ఉంటే దేవుడు గుర్తొచ్చేవాడే, రోగం వస్తే దేవుడు గుర్తొచ్చేవాడే. మనుషులకి ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. విచారము లేదని ఉంది బైబిల్లో. మనకు కూడా విచారం లేదు కదండి. పనిలోకి వెళ్తున్నావు, పని చేసుకుంటున్నావు, డబ్బులు తెస్తున్నావు, తింటున్నావు, నిద్రపోతున్నావు. విచారం ఏది? మళ్ళీ పొద్దున్న లేస్తావు, మళ్ళీ పనిలోకి వెళ్తావు, ఉద్యోగాలు పోతావు, డబ్బులు తెచ్చుకుంటున్నావు, గవర్నమెంట్ ఏమో రూపాయి బియ్యం ఇస్తున్నాడు, శుభ్రంగా తింటున్నావు, నిద్రపోతున్నావు. నీకు విచారం ఏది? ఏదో రోజు నీకు చూడండి, నా మాట రాశాడు చూడండి, నా మాట అనుకుంటలేదు, ఇక్కడ రాసిన మాట చూడు. అది ఏమైందంట? పాడైపోయేనే. అది పాడైపోయేనే.